మీనాక్షి అన్నయ్య ఇక్కడికి కాంపిటీషన్కి వచ్చారు. ఈ సెలక్షన్ కమిటీ అధ్యక్షులు శ్రీ ధ్వజస్తంభం దశరథ రామయ్య గారిని ఈ రోజు నా డిజైన్ మీలాంటి పెద్దవాళ్ల మధ్య స్థానం సంపాదించుకుంది అంటే దానికి కారణం మా అన్నయ్య. నా చేయి పట్టుకొని ఆలు దిద్దించినట్టు నాకు ఈ కళ నేర్పించిన మా అన్నయ్యే నా గురువు. గురువు గురువు అంటూనే గుండెల మీద తన్నావు కదే. మా నాన్న నాకెప్పుడూ ఒక మాట చెప్పేవాడు, మనం డిజైన్ చేసే చీర ఆడవారి అందాన్ని పెంచడమే కాదు, వాళ్ళ గౌరవాన్ని పెంచేలా ఉండాలని. నేను అదే దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ చేశాను. మోహన్ గారు, ఇప్పుడు మీ ప్రశ్న. ఈ పోటీ ముగిశాక మీ డిజైనే నెంబర్ 1గా ఎంపికై ఈ ప్రాజెక్ట్ మీకే వచ్చిందనుకోండి. అనుకోడు వెంట్ర దున్నపోతా వచ్చి తీరుతుంది. వస్తే ఈ డిజైన్ వల్ల ఇటు ప్రభుత్వానికి అటు సమాజానికి బెనిఫిట్ జరగాలి. ఆ బెనిఫిట్ మీరు ఎలా ఇవ్వగలరు? మన రాష్ట్రంలో ఎంతో మంది చేనేత కార్మికులు చేతిలో పని లేక, వాళ్ళు నమ్ముకున్న వృత్తిలో జీవనం సాగించలేక అల్లాడిపోతున్నారు. అలాంటి ఎంతో మంది కార్మికులకి ఈ ప్రాజెక్టులో భాగస్వాములు చేస్తాను. వాళ్ళకి కావలసిన పని కల్పిస్తాను. రాష్ట్రంలో ఎంతో కొంత నిరుద్యోగ సమస్యను తగ్గిస్తాను. మీనాక్షి గారు, మీ ప్రత్యేకత ఏమిటి? మా డిజైన్తో భారతీయ వస్త్రాలని మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేస్తాం సార్. అంతేకాక ఈ వృత్తిలో ఎంతో నైపుణ్యం ఉన్న వందలాది మంది ఆడవాళ్లు నేటికి కుట్టు మిషన్లతో 4 గోడల మధ్య నలిగిపోతున్నారు. అలాంటి వాళ్ళ కళని ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తాం. స్త్రీలని ఉన్నత స్థాయిలో నిలబెడతాం సార్. మీనాక్షి గారు, ప్రభుత్వం మీకు 200 కోట్ల ప్రాజెక్టు ఇవ్వాలంటే డిజైన్ నాణ్యతతో పాటు మీ కంపెనీకి కానీ మీ కంపెనీ ఎండీకి కానీ కనీసం 300 కోట్ల ఫైనాన్స్ స్టేటస్ ఉండాలి. మరి మీ ఫైనాన్స్ స్టేటస్ ఏంటి? సార్, అలీకా డిజైన్స్కి సంబంధించిన ఎకనామికల్ స్టేటస్ అంతా ఆర్కో సంస్థకు సబ్మిట్ చేశాం. అన్ని వివరాలు అందులో పొందుపరిచాం. అంతేకాదు, మా క్వాలిటీ, డిజైన్ పబ్లిక్ అందించే క్రమంలో లాస్ వచ్చినా భరించే స్టేటస్ మా కంపెనీకి ఉంది. మోహన్ గారు, మీ ఫైనాన్స్ స్టేటస్ కూడా సబ్మిట్ చేశారు. బట్ మీరు కంపెనీ పేరు మీద చేయలేదు, ఇండివిజువల్ ప్రాపర్టీని సబ్మిట్ చేశారు. మీకు ఫైనాన్స్ చేసే వ్యక్తి ఉన్నారా? ఉన్నారు సార్. ఓ, 200 కోట్లు లెక్క పెట్టడానికి వారం పడుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ఫైల్స్లో ఉంటే సరిపోదు, చేసేవాడు ఉండాలి, వాడికి గట్స్ ఉండాలి. ఉన్నారు సార్. మా సొసైటీ తరఫున ఫైనాన్స్ చేసే ఇండస్ట్రియలిస్ట్ బలరాం గారు. ఐఎమ్ బలరాం. రామాపురం చేనేత కార్మికుల సొసైటీకి నేను ఫైనాన్స్ చేస్తున్నాను. అంత డబ్బు మీరెలా ఇన్వెస్ట్ చేయగలరు? నాకు ల్యాండ్స్ ఉన్నాయి, రకరకాల బిజినెస్లు ఉన్నాయి.
సంవత్సరానికి నా టర్నోవర్ 200 కోట్లు పైనే ఉంటుంది. దానికి సంబంధించిన ఫైల్ మా ఆడిటర్ మీకు ఎప్పుడో సబ్మిట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ మోహన్ గారికి ఇస్తే ఏ ఆటంకం లేకుండా గవర్నమెంట్ రూల్స్కి కట్టుబడి పబ్లిక్కి మెటీరియల్ సప్లై చేయగలం. డైరెక్టర్స్ అండ్ రామయ్య గారు పరిశీలిస్తారు. అందరికీ 10 minutes బ్రేక్. రేయ్, మన మీనాక్షి మనకు పోటీ రావడం ఏంట్రా? కాంపిటీషన్ అంటే అల్లిగా డిజైన్ వాళ్ళతో అనుకున్నామే కానీ మీనాక్షిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఊహించలేదు మోహన్. మోహన్ మోహన్ రే మోహన్, ఏంట్రా ఇంత జరుగుతున్నా ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలరా? పోటీకి వచ్చింది నా చెల్లెలు, అంతేగా. మోహన్, నీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించాలరా? సొసైటీ కోసం నేనెలా పనిచేస్తున్నానో ఓ కంపెనీ కోసం తను అలానే పనిచేస్తుంది. నేను మీ తరఫున కాంపిటీషన్కి వచ్చాను, మీనాక్షి ఓ కంపెనీ తరఫున వచ్చింది, అంతే. కానీ మీనాక్షి నీ చెల్లెలరా. ఒకసారి పోటీలో దిగాక బంధుత్వాలు ఉండవు, బలాబలాలు మాత్రమే ఉంటాయి. వెరీ గుడ్, చాలా మంచి మాట చెప్పావు మోహన్. ఇది వీరుడి లక్షణం. నీ గురి లక్ష్యం మీద ఉన్నంతసేపు నీకెవ్వరూ కనిపించరు. అదే మెయింటైన్ చేయి, తప్పకుండా విజయం మనదే. సార్, నా చెల్లెలే నాతో పోటీ పడబోతుందని మీకు ముందే తెలుసా? నో, నాకు తెలీదు మోహన్. తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా? నాకు నీలాగే అల్లికా డిజైన్స్ కంపెనీయే కాంపిటీటర్ అని తెలుసు, అంతే. అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది మోహన్? చచ్చా, డౌట్ కాదు సార్. భగవంతుడు ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడా అని ఆలోచిస్తున్నాను. మోహన్, ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. తన బాసు తన మీద పెట్టుకున్న నమ్మకం కోసం మీ చెల్లెలు పోటీలో దిగింది. 100 మంది కార్మికులు నీ మీద పెట్టుకున్న నమ్మకం కోసం నువ్వు పోటీలో దిగావు. నీ చెల్లెలు గెలుపు కన్నా నీ గెలుపు చాలా అవసరం. ఎందుకో తెలుసా? అల్లికా డిజైన్స్ వాళ్ళు గెలిస్తే ఆ కంపెనీ వ్యాపారం పెరుగుతుంది. అదే నువ్వు గెలిస్తే 100 మంది కార్మికుల కల నెరవేరుతుంది. ఎక్సలెంట్ మీనాక్షి, ఇంత కాన్ఫిడెంట్గా నువ్వు ఆన్సర్ చెప్తావు అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీనాక్షి, నువ్వు అస్సలు టెన్షన్ పడకు. ఇప్పటిదాకా ఎలా ఉన్నావో అలాగే కూల్గా ఉండు. డెఫినెట్ గా మనమే విన్ అవుతాం. ఏంటి మీనాక్షి, ఏమైంది? సార్, నేను పోటీ పడబోతున్నది మా అన్నయ్యతోనేనని మీకు ముందే తెలుసా? లేదు మీనాక్షి, నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలీదు. కావాలంటే శ్వేతను అడుగు. ఏం శ్వేత? అవును మీనాక్షి, మనం ఒక విలేజ్ సొసైటీ వాళ్లతో పోటీ పడుతున్నామని తెలుసు, కానీ ఆ డిజైనర్ మీ అన్నయ్య అని మాకెవ్వరికీ తెలీదు. సార్, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే, మీరంత నమ్మకంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారంటే దానికి కారణం మా అన్నయ్య. నన్ను వేలు పట్టుకుని నడిపించడమే కాదు, నా చెయ్యి పట్టుకుని నాకు ఈ వృత్తిలో మెలకువలు నేర్పించాడు.
అలాంటి మా అన్నయ్యతో పోటీ పడే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మీనాక్షి, అన్నా చెల్లెలు ఇద్దరు ఒకే క్లాస్ చదువుతున్నప్పుడు అన్న ఇచ్చిన నోట్స్ చదివి ఎగ్జామ్కి వెళ్ళిన చెల్లెలు ఆ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలకి ఆన్సర్స్ రాయడం మానేస్తుందా? అన్నయ్య కన్నా తక్కువ మార్క్స్ రావాలని కోరుకుంటుందా? ఇది అంతే. కానీ ఆ భగవంతుడు ఇక్కడ పరీక్ష పెట్టలేదు సార్, శిక్షిస్తున్నాడు. తన వేలితో తన కంట్లోనే పొడుచుకోమని ఆదేశిస్తున్నాడు. భరించలేకపోతున్నాను సార్. మంచి చెడుల గురించి ఆలోచించే టైం కాదు మీనాక్షి, ఇది పోటీ. ఇక్కడ గెలుపోవటంలే ఉంటాయి. నీకు మీ అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ ప్రాజెక్ట్ నువ్వు తీసుకురా చాలు. మీ అన్నయ్యకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. మన కంపెనీలోనే మంచి జాబ్ ఇద్దాం. ఒక మంచి పొజిషన్లో మీ అన్నయ్య నేను నిలబెడతాను. అంతేకాని నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచించి ధైర్యం కోల్పోవద్దు ప్లీజ్. బాగుందయ్యా, చాలా బాగుంది. ఎరకడికి నీలాంటోడొకడు నీకు ఆకలి కాకుండా మందిస్తాను, నీ క్యారేజ్ నాకు ఇస్తావా అని అడిగాడట. నువ్వేంటి వంకాయ మా ఆయనకి జాబ్ ఇచ్చేది? అమ్మ మీనాక్షి, నువ్వొచ్చి ఇవన్నీ మనకెందుకు? రారా రా. హలో, ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. అది అయ్యే వరకు మీనాక్షితో మీరెవరూ మాట్లాడడానికి వీల్లేదు. మీనాక్షి ఎక్కడికి రాదు. నువ్వెవరా మాట చెప్పడానికి? కాంపిటీషన్ అయినంత మాత్రాన మేం పరాయి వాళ్ళం అయిపోతామా? చాలు చాలే చెప్పొచ్చావు గాని నువ్వు రామ్మా మీనాక్షి. ఈ డబ్బు తీసుకో, ఎంచక్క దారిలో ఐస్ క్రీమ్ తిని ఆటోలో ఇంటికెళ్ళు. అసలే బయట ఎండలు మండిపోతున్నాయి. మనకి ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం, సరేనా? తీసుకో తీసుకో. ఏంటమ్మా, ఏమైంది నీకు? తెలుసో తెలియకో వాళ్ళు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నువ్వేదో సరదాగా వచ్చావు. అన్నయ్యతో పోటీ పడతారా ఎవరైనా? పద పద. అన్నట్టు మీనాక్షి, మొన్న నువ్వేదో హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటానని అన్నావుగా? ఇదిగో ఈ డబ్బులు తీసుకో, వెళ్ళు. హ్యాండ్ బ్యాగ్ కొనుక్కో. తీసుకోమ్మా, వెళ్ళు. నేను వెళ్ళలేను వదినా. ఏంటి? నేను వెళ్ళడం కుదరదు. ఏమన్నా? వెళ్ళడం కుదరదా? నేను చెప్తున్నాను. హలో, ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, ఈవిడి గారేంటో తెలుసుకుంటున్నాను. నువ్వు వెళ్తావా వెళ్ళవా? కాంపిటీషన్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండాలి వదినా. ఏంటి కాంపిటీషను? ఏంటి కాంపిటీషను? మీ అన్నయ్యతోనే కాంపిటీషనా? అసలేం తెలుసు నీకు? ఈ పోటీ గురించి ఏం తెలుసు? అసలు నువ్వు ఇక్కడ దాకా రావడమే తప్పు. మరి నువ్వెందుకు వచ్చావు వదినా? నేను నా భర్త కోసం వచ్చాను. నేను కూడా నా చెప్పు, ఎందుకు వచ్చావు? నేను పనిచేసే కంపెనీ కోసం వచ్చాను. నా కంపెనీ నాకు అప్పగించిన బాధ్యతని నెరవేర్చడానికి వచ్చాను. అంటే నీకు మీ అన్నయ్య కన్నా కంపెనీయే ముఖ్యమా? వదినా, నీకు గూగుల్ ముఖ్యమా మా అన్నయ్య ముఖ్యమా అంటే నువ్వేం చెప్తావు?
నన్నే సవాల్ చేస్తున్నావా? నాకే ఎదురు చెప్తున్నావా? చూడండి, మీనాక్షికి ఏది ముఖ్యమో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా కంపెనీ డిజైనర్గా మీనాక్షి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఆమె బాధ్యత. కంపెనీకి ప్రాజెక్ట్ తీసుకురావడం ఆమె లక్ష్యం. గుర్తుంచుకోండి. మీనాక్షి, టైం అయిపోతుంది, వెళ్దాం పదా. వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు సంస్థ కండిషన్స్ ప్రకారం ఆర్కో సంస్థ అధికారులు పోటీదారులని ప్రశ్నలు అడగడం జరిగింది. ఇప్పుడు మీరు చేసిన డిజైన్స్ కి సంబంధించిన ప్రశ్నలు దశరథరామయ్య గారు అడుగుతారు. ఈ ప్రశ్నలకు మీరు చెప్పే సమాధానాలే ప్రాజెక్ట్ విన్నర్ని డిసైడ్ చేయబోతున్నాయి. మోహన్, మీ ప్రశ్న. మీనాక్షి, మీ ప్రశ్న ఏమిటంటే, మోహన్, ఇప్పుడు మీకో ప్రశ్న. మీరు తయారు చేయబోయే ఈ డిజైన్లో ఎన్ని రకాల ముడి సరుకులు వాడాలనుకుంటున్నారు? ఈ డిజైన్స్లో పూర్తిగా పత్తినే వినియోగించబోతున్నాం సార్. ఎందుకంటే మన దేశంలో పత్తి పండించే రైతులందరూ గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిపోతున్నారు. కాబట్టి పూర్తిగా పత్తినే వాడటం వల్ల పత్తి వినియోగం పెరుగుతుంది. దానివల్ల పత్తి రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అవకాశమే ఉండదు సార్. అబ్బా, మనోడు ఎరగదీశాడ్రా. సూపర్. మీనాక్షి, మీ డిజైన్లో మీరేం వాడబోతున్నారు? మీ ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత ఉందండి. మా డిజైన్లో పత్తితో పాటు జూట్ కూడా వాడబోతున్నాం. అదే ఈ డిజైన్ ప్రత్యేకత. ఇవి సాంప్రదాయ వస్త్రాలు కాబట్టి పత్తితో పాటు ప్రకృతి సిద్ధమైన జనపనార కూడా వాడటం జరుగుతుంది. దీనివల్ల మన దేశంలో పత్తి పండించే రైతులతో పాటు జనపనార పండించే రైతులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓసిని తెలివి మండిపోను. ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలకి మీరు చెప్పిన సమాధానాలను పరిశీలిస్తే ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చాయి. చివరిగా ఒక్క ప్రశ్న. ఈ ప్రశ్న మీ డిజైన్ గొప్పదనాన్ని చెబుతుంది, మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. దేవుడా దేవుడా, నువ్వే దిక్కయ్యా. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి ఒక్క నిమిషంలో సమాధానం చెప్పాలి. మీరు తయారు చేయబోయే ఈ సాంప్రదాయ వస్త్రాలకి ఎలాంటి కలర్స్ వాడాలనుకుంటున్నారు? ఆ కలర్స్ వాడాలనుకోవడానికి కారణాలేంటి? మోహన్, నువ్వు చెప్పు. రేయ్, మనోడు ప్రశ్నను ఊదేస్తాడు. వాడు ఎప్పటి వరకు బుక్ లో ప్రిపేర్ అయింది కలర్స్ గురించే కదా. గెలుపు మందే. చెప్పండి మోహన్, యూ హ్యావ్ ఓన్లీ 1 minute టైం. చెప్పండి.
చెప్పండి మోహన్. చెప్పండి. ఈ డిజైన్లో 3 కలర్స్ వాడబోతున్నాం సార్. ఆ డిజైన్స్ పక్కా కెమికల్ కలర్స్. నేను ఆ ఇంట్లోకి రాను. ఈ జన్మలో వాళ్ళ మొహం చూడను గాక చూడను. అందరూ చూస్తున్నారు, లోపలికి వెళ్దాం పద. నా వల్ల కాదు. నేను చేసింది తప్పే అనుకుంటే నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళను, ఏ ఉద్యోగము చేయను. నువ్వు చెప్పినట్టే వింటాను.